అందరు పొద్దున లెగుస్తారు కానీ మీ అంత పొద్దున ఎవరు లెగుస్తారు నాన్న? ఇన్ని వేల మందికి ఏం కావాలో చేసి పెట్టాలంటే 5 నిమిషాల ముందు లేస్తే సరిపోదు కదా అని అంటారు. వాళ్ళకి నచ్చిన టైము, వాళ్ళకి నచ్చిన క్వాలిటీ. ఎవరు ఆలోచిస్తున్నారు సార్ ఇలా? సార్ 2001లో 1000 మంది బిహెచ్ఎల్ కాలనీలు ఉంటే 600 మందికి బూస్ట్ కావాలి. సిటీ లోపలికి వెళ్తే తప్పితే ఎక్కడా దొరికేది కాదు. పెద్దమ్మాయికి చాక్లెట్ కావాలి, పద్మకేమో కాఫీ కావాలి, సంటోనికి ఆ ఫ్రీగా వచ్చే బ్యాట్ బాల్ కావాలి. అప్పట్లో 3-4 కాలనీలకు ఒక కొట్టు ఉండేది. సార్ మన చేత స్కూటర్లో నేను వెనకాల వేలాడుతుంటే ముందుకు డబ్బా వెనకొక డబ్బా పెట్టుకొని సరదాగా 60 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ కొట్టేవాళ్ళం. స్కూల్లో అందరు నాన్నకు సూపర్ మార్కెట్ ఉంటే ఒరే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చాక్లెట్ దొరుకుతాయి కదరా అని అనుకునేవాళ్ళు. గర్వంగా ఉండేది. కానీ మీరు ఆ రోజు చూసిన కళ, పడ్డ కష్టం వాళ్ళు ఎవరికి తెలియదు నాన్న. అప్పట్లో నేను మీరే సార్. ఇప్పుడు 20 మంది అయ్యారు సార్ నా దగ్గర. ఆ 20 మంది కుటుంబాలు టైంకి భోంచేయాలంటే నేను టైంకి తినకూడదు, టైంకి పడుకోకూడదు. మీరు నేర్పించింది సార్. సార్ గొంది తిరిగి పాంప్లెట్లు పంచాం. ఆ 3 రోజులు గుర్తున్నాయా? మీ కష్టం చాలా దగ్గరకు చూశాను నాన్న. అంత కష్టం ఎవరి కోసం అని ఎప్పుడు అడగలేదు. కానీ పండగ అంటే మీకు తెలుసు, ఊరు మొత్తం ఇంట్లోనే ఉంటుంది. ఫంక్షన్ అనగానే 50 మందిని చూడాలి. సడన్గా ఇంటికి చుట్టాలు వస్తారు. అప్పటికప్పుడు ఏం కావాలన్నా ఏ వరదో కరువో వస్తే ఇంకో పంట వేయడానికి కావాల్సిన పెట్టుబడి చేసుకున్నారు సార్ మీరు. మీకేం అవసరం ఉందండి? మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదా సార్, మన ప్లేట్లో ఉండేదే మన షెల్ఫ్లో ఉండాలని. కేవలం దాన్ని నమ్ముకొని మనం అప్పుడు వేలాడుతూ తీసుకొచ్చిన బూస్ట్ని 10 ఏళ్ల తర్వాత సేవాకి తీసుకొచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళాడు. ఈ 25 ఏళ్ల ప్రయాణంతో మాకు చాలా నేర్పించారు నాన్న. అన్నిటికంటే కుటుంబం ముఖ్యమని నేర్పించారు. మీ కుటుంబం చాలా పెద్ద కుటుంబం సార్. అందులో మమ్మల్ని కూడా భాగం చేసుకున్నందుకు థ్యాంక్స్. ఈరోజు నా ఇంటికి, నా వాళ్ళకి ఏం కావాలన్నా రెండో ఆలోచన లేకుండా చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.